రెడ్డి గారు నామినేషన్ వేయటం జరిగింది. ప్రజల్లో వస్తున్న స్పందన చూస్తే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమనే విషయం అర్థమవుతూ ఉంది. ఇవాళ తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయింది అని ప్రజలు భావించడానికి 100 రోజులు కూడా పట్టలేదు. 100 రోజుల్లోనే ఈ ప్రభుత్వం పనికిమాలిన ప్రభుత్వం అని, ఇది మోసపూరిత ప్రభుత్వం అని, ఇచ్చిన హామీలు నెరవేర్చే ఉద్దేశం వీళ్ళకి లేదని, పూటకొక మాట మార్చే పార్టీ ప్రభుత్వం అని ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. పిల్లల్లో 6 గ్యారెంటీలలో ఉన్న 13 పథకాలు అని చెప్పి డిసెంబర్ 9 నాడే అమలు చేస్తామని చెప్పి స్వయంగా ఇవాళ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న ఆయన కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న ఆయన కావచ్చు, ఇవాళ మంత్రివర్గంలో ఉన్న అనేక మంది కావచ్చు, వాళ్ళ నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కావచ్చు, అనేక సభల్లో చెప్పినారు, ప్రజలకు హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు డిసెంబర్ 9 పోయింది. రుణమాఫీ 9వ తారీఖు చేస్తున్నమాట అలా ఉంది. జనవరి 1 అన్నాడు, ఆ తర్వాత ఫిబ్రవరి అన్నారు, మార్చి అన్నాడు. అర్థమైపోయింది ప్రజలకు. రాష్ట్రంలో ఉన్న రైతు బంధు కేసీఆర్ గారు ఎవరికి ఇచ్చినారో వాళ్ళందరికీ కనుక రైతు బంధు వచ్చిందని కనుక వెంకటరెడ్డి నిరూపిస్తే నేను మా అభ్యర్థిని విత్డ్రా చేస్తాను. దమ్ముందా నిలబడతాడా వెంకటరెడ్డి? లేదంటే మీ అభ్యర్థిని ఉపసంహరించుకొని చెంపలేసుకోవాలి. మీరు రైతు బంధు అందరికీ వేసినామని చెప్తున్న అబద్ధం ఏదైతుందో అది నిజమని నేను నిరూపిస్తా, నువ్వు మీ అభ్యర్థిని పక్కా తప్పిస్తావా, చెంపలేసుకుంటావా? వెంకటరెడ్డి రావాలి. 100 రోజుల్లోనే 200 మంది రైతులను పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే అర్హత ఉందా? ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో, నల్గొండ నియోజకవర్గంలో 2 మంత్రుల నుండి 3.5 లక్షల ఎకరాలు ఎండబెట్టినందుకేయాలా మీకు ఓట్లు? ఎవరెవరినో చెప్పులతో కొడతాం ఇదని మాట్లాడుతున్నారు. రెడీగా సిద్ధంగా ఉన్నారు రైతులు చెప్పులు పట్టుకొని, మీరు వస్తారా, ఎప్పుడు వస్తారని చెప్పి. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద కావచ్చు, ఎస్ఎల్బీసీ కింద కావచ్చు, లో లెవెల్ కెనాల్లో కావచ్చు, ఇవాళ ఉన్న లెవెల్ కంటే తక్కువ లెవెల్ ఉన్ననాడు కూడా ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైతే కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చిండ్రు. 8 లెవెల్ ఉన్ననాడు కూడా నీళ్ళు ఇచ్చి లక్షలాది ఎకరాలు కాపాడి, ఇలా నీళ్ళు అంతకంటే ఎక్కువ 515లోనే ఇవ్వాలని చేతగాని దద్దమ్మలు మీరిద్దరు జిల్లా మంత్రులు ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు? మిల్లర్ల దగ్గర మీరు డబ్బులు వసూలు చేసి, బ్లాక్ మెయిల్ చేసి, పైసలు వసూలు చేసి ఇవాళ అది పూడ్చుకోవడానికి రైతాంగాన్ని వాళ్ళకి బలిపెట్టారు. మీరు రైతు బంధు ఇవ్వక, రుణమాఫీ చేయక, బ్యాంకుల నుంచి లోన్లు రాక, ప్రైవేట్ వడ్డీలకు పోయి మళ్ళీ రైతాంగం అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చింది. ఏం చెప్పి అడుగుతారు ఓట్లు? వెంకరెడ్డి బుద్ధి ఉండాలి. కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని అసలు కేసీఆర్కు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉంది రాష్ట్రంలో. 2 లక్షల మందిని ఫ్లోరిన్ మహమ్మారికి అప్పచెప్పి ఆ ప్రజల నీళ్ళను రాజశేఖర రెడ్డికి అమ్ముకొని బతికిన వాళ్ళు మీరు. అటువంటి జిల్లాను సస్యశ్యామలం చేసి 3 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నులకు తీసుకొచ్చి వరిధాన్యాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 చేసిన కేసీఆర్కు మాత్రమే హక్కు ఉంది. బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే హక్కు ఉంది, గులాబీ జెండాకు మాత్రమే హక్కు ఉంది ఈ జిల్లాలో ఓట్లాడటానికి. ఎందుకో నాగార్జున సాగర్ కట్ట మీద పోవడానికి ధైర్యం లేదు. మేము పోయినాం కదా అలాంటి బాజాప్తిగా, ఏ రాత్రి ఏ పగలనుకుంటే నాగార్జున సాగర్ కట్ట మీద మాకు ఎప్పుడు నీళ్ళు అవసరం ఉంటే అప్పుడు పోయి తుమ్ములు ఇట్లా లేపేసి నీళ్ళు తెచ్చినాం బాజాప్తా. ఇవాళ ఇందుకు పోరు 2 మంత్రులు ఒక్కసారి. నల్గొండ జిల్లాకు మంచి లేని పరిస్థితి మళ్ళీ తీసుకొస్తున్నారు. మళ్ళీ ఫ్లోరోసిస్ లేచే పరిస్థితికి వచ్చింది. తేల్పాండి నుంచి నీళ్లు పోతుంటే సోయి లేదు. ఒక్క మంత్రి మాట్లాడలే, ఒక ఎమ్మెల్యే మాట్లాడలే. మేము గత వారం రోజులుగా మాట్లాడుతుంటే నోరు మూసుకొని వాళ్ళకు పోవాల్సిన వాటా ప్రకారం పోయిందని మాట్లాడిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కానీ ఇవాళ సెక్రటరీ రాసిండు ఉత్తరం, మీరు నీళ్ళు తీసుకుపోవడం సరైనది కాదు, అక్రమం ఇది, ఆ నీళ్ళు మళ్ళీ మాకు ఇవ్వాలి అని చెప్పి. సెక్రటరీ మాట్లాడింది నిజమా, మంత్రి మాట్లాడింది నిజమా? ఇంత సోయి లేకుంటున్నారు. తెలంగాణ హక్కుల పట్ల సోయి లేకుంటున్నారు.